పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక వార్తలు వెళ్దాం. యుద్ధాన్ని ఆపేశారేం? ఆపింది ఎవరో మోడీ ప్రభుత్వం చెప్పాలి. పాక్ పీచమణిచే అవకాశాన్ని చేజేతులారా కోల్పోయారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ధ్వజం. అలాగే వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యే 15 ఎంపీ సీట్లు గెలుస్తామంటున్నారు రేవంత్. రైట్. దైవం ధర్మం కర్మ, రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్య అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంలో. రైట్. ప్రజలకు చేరువ, సేవల మరుగు. ఇది తెలంగాణ తెచ్చుకుంది కడుక్కు తాగేందుకు కాదు, కేసీఆర్ వ్యాఖ్య. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు, ఇరిగేషన్, రోడ్లు అన్ని చోట్ల వాళ్ళ దందాలే అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. ఇక చర్చలోకి వెళదాం. ముందుగా కిషోర్ గారు చెప్పండి, ఏమిటి యుద్ధాన్ని ఎందుకు ఆపేశారని ప్రశ్నిస్తున్నారు ఖర్గే గారు? మీరేం సమాధానం ఇస్తారు? ఆయన స్పీచ్ అంతా మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లేదు, మీరేమంటారు? కొమ్మినేని గారి ముందుగా అట్లాగే డాక్టర్ రాకేష్ శ్రీమిళ్ళ గారికి, డాక్టర్ మహేష్ గారికి, మన సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. నమస్కారం. దీనికి ఎప్పుడో శశి తరూర్ గారు సమాధానం చెప్పారండి. ఓహో, మీరు అదే వాడుకున్నారా? శశి తరూర్ గారు చెప్పారు, ఇంకా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు చాలామంది చెప్పారు. మరి ఎందుకని రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, అంటే రాహుల్ గాంధీ గారికి అర్థం కావట్లేదు చేయబట్టి వారు ఒక స్టాండ్ తీసుకున్నారు చేయబట్టి ఖర్గే గారు అది రిపీట్ చేస్తారు, తప్పదు కాంగ్రెస్లో. అది ఇంకా మనము రాహుల్ గాంధీ గారు ఏదంటే దాన్ని రిపీట్ చేయాలి చేయబట్టి చేస్తున్నారు. ఒక్క క్షణం, నేను ఇందాక పొరపాటున అల్లూరి 126వ జయంతి సభ, దయచేసి క్షమించాలి, జయంతి సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తదితరులు పాల్గొని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశామంటూ రాజ్నాథ్ సింగ్ గారు వ్యాఖ్యానించారు. ఈ పొరపాటు మన్నించాలని కోరుతున్నాను. రైట్. కిషోర్ గారు. సో అందరికీ విదితమే, పాకిస్తాన్ డీజీఎంఓ మిలిటరీ ఆపరేషన్స్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, మన డీజీఎంఓ హాట్ లైన్ వాడుకొని మనల్ని రిక్వెస్ట్ చేశారు. మన ఇంటెంట్ కూడా మొదటి రోజు నుంచి కూడా మనము 9 టెర్రరిస్ట్ క్యాంపుల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేసినప్పుడు కూడా మనం చెప్పింది ఏంటంటే నాన్ ఎస్కలేటరీ, అంటే మా దగ్గర టెర్రరిస్ట్ అటాక్స్ చేశారు, మేము టెర్రరిస్ట్ని టార్గెట్ చేస్తున్నాం, మీ దగ్గర మీ ఆర్మీని కానీ మీ సివిలియన్స్ని కానీ మేము టార్గెట్ చేయట్లేదు అంటే దాంట్లో నెక్స్ట్ డే పాకిస్తాన్ ఊరుకోక పూంచ్ సెక్టర్లో దాడులకు దిగారు. షెల్లింగ్ అంటాం కదా ఈ గన్స్ ద్వారా. సో దానికి మనం రిటాలియేటరీగా మీరు మిలిటరీ ఇన్వాల్వ్ అయింది చేయబట్టి ఇప్పుడు మిలిటరీవి టార్గెట్స్ అవుతాయి. కాకపోతే మేము వ్యక్తులనో లేకపోతే దీన్నో టార్గెట్ చేయము, ఎస్పెషల్లీ ప్రజల్ని టార్గెట్ చేయమని చెప్పి కరెక్ట్గా వీటిని ఇవి ఉంటాయి కదా ఎయిర్ బేసెస్ అంటాం, ఇక యుద్ధ విమానాలు లాంచ్ చేసే ఎయిర్పోర్ట్స్ అనుకోండి, వాటిని ధ్వంసం చేశాం. వాటిని ధ్వంసం చేసి ఇప్పటికిప్పటికి మళ్ళీ రిపోర్ట్స్ వస్తున్నాయి కూడా, ఇతరత్రా కూడా స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అయ్యిగా దాంట్లో ఏమున్నాయి ఎక్కడున్నాయి అనేది తెలియదు, కానీ పాకిస్తాన్కి ఒక వణుకు పుట్టించేటటువంటి పరిస్థితులు ఏర్పడడంతో వాళ్ళు కాల్ చేశారు. కాల్ చేసి విరమించుకుంటామంటే మనం మొదటి రోజు నుంచి అసలు మనము ఎస్కలేట్ చేయొద్దు, అంటే దీన్ని అంచెలంచెలుగా పెంచొద్దు ఈ వివాదాన్ని అని చెప్పి. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అండి, మీ బీజేపీ నాయకులు కొందరు మేము యుద్ధం చేసేస్తున్నాం అని చెప్పడం కానీ, పాకిస్తాన్ ఆక్కుపడి కాశ్మీర్ ఉండబోదని చెప్పడం కానీ, పాకిస్తాన్ 4 దేశాలుగా మారద్దని చెప్పడం కానీ, ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి మీకు అంటే కేంద్ర స్థాయిలో మోడీ గారికి వీళ్ళందరికీ ఇబ్బంది వచ్చిన పరిస్థితి క్రియేట్ అయిందంటారా? ఏం లేదండి, ఏం లేదు. ఇవన్నీ ఇప్పుడు మీకు నడుస్తూనే ఉంటాయి. అంటే ఈ రోజు కాకపోతే రేపు పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి అనేది, కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం ఇండియా ఇప్పుడు మేము చెప్పింది ఈరోజు జరుగుతుంది అని చెప్పి చేసిందేమి కాదు కదా. మేము నిద్రపోనివ్వము, మేము కంటిన్యూస్గా టెర్రరిస్ట్ అటాక్లు చేస్తూనే ఉంటాము. అసలు ఈ టెర్రరిస్ట్ అటాక్లే కావు, ఆడ స్వాతంత్ర సమరయోధులు వాళ్ళందరినీ భారత ప్రభుత్వము ఎస్పెషల్లీ సైన్యము చాలా దమనకాండ చేస్తోంది జమ్మూ కాశ్మీర్లో అని వాడు చెప్తూనే ఉంటాడు కదా. వాటన్నిటినీ అవన్నీ అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి మనము చెప్తూనే ఉంటాం కదా. సో ఒక విధంగా ఏంటంటే ప్రజల్లో నుంచి కొన్ని వస్తూ ఉంటాయి వాదనలు,
కొంత సైకలాజికల్ ఆపరేషన్స్ ఉంటాయి ఏ సమయంలోనైనా. కానీ యుద్ధం అని అంటే ఉట్టిగా ఆర్మీ సైనికులు మాత్రమే కొట్టుకునేది కాదండి. ఎకనామికల్గా కొట్టుకోవాల్సిందే. ఏ దేశమైనా ఆర్థికంగా బలంగా ఉంటేనే యుద్ధాలు చేయగలుగుతుంది. అట్లాగే మనందరి మనోబలం మీద కూడా ఆధారపడి ఉంటుంది యుద్ధం యొక్క. కానీ అంటే మీరు జనరల్గా మాట్లాడుతున్నారు, కానీ మోడీ మన ఖర్గే గారు చాలా స్పష్టంగా ఒక వ్యాఖ్య చేశారు. రాజకీయ పార్టీలు కూడా మోడీకి మద్దతుగా గొంతు కలిపాయి. కీలక సమయంలో చేతులెత్తేయడమే మోడీకి చేతనవుతుంది. మోడీ మాదిరి అప్పట్లో ఇందిరాగాంధీ భయపడలేదు అంటూ ఆయన చాలా ఘాటుగా మాట్లాడినట్లు అనిపించట్లా? నేను అనుకోవడం వారు రిఫర్ చేస్తున్నది, మనం స్ట్రెంగ్త్తో అండి, వారు భయపడితే మనం స్ట్రెంగ్త్తో విరమించామని చెప్పాను వారు కాళ్ళ బేరానికి వస్తే. ఒకటి. రెండవది ఏంటంటే వారు మోస్ట్లీ అంటున్నది ఏంటంటే 1975లో మన ఇండో బంగ్లా వార్ గురించి అంటుండొచ్చు. బంగ్లాదేశ్ ఇండో పాకిస్తాన్ వార్ బంగ్లాదేశ్ తయారైనప్పుడు. అప్పుడు మీకు తెలుసు కుమ్మరేణి గారు, ఇక నేను చెప్పేది ఏమీ లేదు. ఇక్కడ ప్యానెల్లో మిత్రులకు తెలియకపోవచ్చు, ఎందుకంటే అందరము 70 తర్వాత పుట్టిన వాళ్ళే చేయబట్టి వీళ్ళిద్దరికన్నా కొంచెం పెద్దోన్ని, నేనే పెద్దోన్ని. కానీ వాళ్ళు వీళ్ళిద్దరూ తప్పనిసరిగా 70 తర్వాత పుట్టిన వారే. అయితే 92,000 మంది రామాయణ కాలంలో పుట్టలేదు సార్. నేను అనేది ఏంటంటే రాముడి కాలంలో పుట్టిన బీజేపీ సార్ అది. 92,000 మంది దేశభక్తి గురించి నాకన్నా కాస్త యంగ్ అంటున్నాను. అయ్యో పాజిటివ్ ఎవరు చెప్పట్లేదు అనట్లేదు, కొంచెం యంగ్ అంటే మరీ ఇది కాదు. అయితే ఒకటి సూటిగా సమానం చెప్పండి, మళ్ళీ వీళ్ళిద్దరు కూడా మాట్లాడాలి కదా. ఇందిరాగాంధీ మాదిరిగా లేరు మోడీ గారు అనేది ప్రధానమైనటువంటి, ఇది మేము మద్దతు ఇచ్చినా మీరు చేయలేకపోయారు, యుద్ధం ఎందుకు ఆపేశారు అన్నది స్ట్రైట్ ప్రశ్న ఆయన. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు 92,000 మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ అంటారు, అంటే పాక్ సైనికుల్ని మనము దీంట్లోకి తీసుకున్నాము, సరెండర్ అయ్యారు. వాళ్ళందరినీ తిరిగి ఇచ్చాం సార్. మన భారతదేశపు సైనికులు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న వాళ్ళని తిరిగి తీసుకోలేకపోయాం. రైట్. 92,000 మందిని ఇచ్చి మన వాళ్ళని 50-60 మంది ఉన్న వాళ్ళని వాపస్ తీసుకురావట్లేకపోయాం. 18,000 చదరపు కిలోమీటర్ల భూభాగం మన కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడ? బంగ్లాదేశ్లో కాదు, ఈస్ట్ పాకిస్తాన్లో. ఈరోజు మనం పాకిస్తాన్ అంటున్నాం, ఈరోజు బంగ్లాదేశ్ అంటున్నాం, ఈరోజు ఈస్ట్ అంటున్నాం, వెస్ట్ పాకిస్తాన్. ఈరోజు పాకిస్తాన్ ఏదైతే అంటున్నాం అందులో 18,000 చదరపు కిలోమీటర్లు మన ఆధీనంలోకి వచ్చింది. అదంతా వాపస్ చేశారు. మీకు పిఓకే తెలుసా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ 15,000 చదరపు కిలోమీటర్లు ఎంత ఉంది సార్? 13,000 చదరపు కిలోమీటర్లు, 15,000. ఇది 15, అది 13, ఇది 15, అది 18 ఉంటారు. అంటే మీద మన ఆధీనంలో పాకిస్తాన్ యొక్క భూభాగము ఒక 2-3 చదరపు కిలోమీటర్లు మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కన్నా ఎక్కువ మన ఆధీనంలోకి తీసుకొచ్చి అదంతా తీసుకెళ్ళి వారికి ఇచ్చేసి వాపస్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 1 కిలోమీటర్ చదరపు కిలోమీటర్ కూడా వాపస్ తీసుకోలేదు సార్. ఈరోజు మనము అభినందన్ గారు తెలుసు మీకు, కెప్టెన్ అభినందన్ అంటాము. ఈరోజు ఇంకెవరైనా మాట్లాడినవాడిని. పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుందో, ఎట్లా రెస్పాండ్ అవుతుందో మనం చూస్తున్నాం. మోడీ గారి మీద పాకిస్తాన్కి ఏదో లొంగిపోయారనో, వెనక్కి దగ్గారు, భయపడ్డారు అని అంటే అనుకోనివ్వండి కాంగ్రెస్ వారు, కానీ దేశ ప్రజల్లో అయితే ఎవరు నమ్మే పరిస్థితి లేదు సార్. ఇక నేను దాన్ని పట్టుకుని నేను పెద్దగా బాధించదలుచుకోలేదు ఎవరితోటి. అది ఖర్గే గారే కావచ్చు, రాహుల్ గారే కావచ్చు. నేనేమంటున్నానంటే వారే ఒక పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ నుంచి భారతదేశము ఈ కాల్పుల విరమణ జరిగిందా ప్రస్తుతానికి, అది కూడా ప్రస్తుతానికి విరమించిందా, లేకపోతే ఒక పొజిషన్ ఆఫ్ వీక్నెస్ అంటే బలహీన పరిస్థితుల్లో మనం వెనక్కి తగ్గామా అనేది మళ్ళీ ఒకసారి శశి థరూర్ గారు, మనీష్ తివారీ గారు, సల్మాన్ ఖుర్షీద్ గారు దేశ విదేశాల్లో మాట్లాడిన వీరే అంటున్నారు కదా, మా పార్టీ వాళ్ళని కూడా పంపించాము అని చెప్పి. మీ పార్టీ వాళ్ళని పంపించిన వాళ్ళనే మరి వారు వచ్చిన తర్వాత కలిశారో లేదో, ఎందుకంటే మిగిలిన పార్టీ వారు వారిని రోజు ఖండించడమే సరిపోయేది, వారిని తక్కువ చేసి చూపించడమే సరిపోయేది. ఇక్కడ వారు విదేశీ క్యాపిటల్స్ లో వారు మాట్లాడుతుండగా వచ్చి జరిగేది. సో ఒక్కసారి వారితో ఇంకొకటి దేశం గురించి విదేశాల్లో ఏమనుకుంటున్నారు, మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అవి కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. మనం దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. రాకేష్ గారు చెప్పండి, ఖర్గే గారి స్పీచ్ ఎలా ఉంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే నిన్న ఒక గొప్ప సన్నివేశం మా తెలంగాణ ప్రాంతంలో జరిగింది సార్. ఒకటి ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి రోషయ్య గారు ఇక్కడ పనిచేసిన తర్వాత గవర్నర్గా కూడా పనిచేశారు. ఆయన స్వస్థలం ఆంధ్ర అయినా కానీ తెలంగాణ బిడ్డలుగా
ఇక్కడ అంటే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు సార్, గౌరవించారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎవరైతే తెలంగాణను వెనక్కిపోయేటట్టు స్టేట్మెంట్ మళ్ళీ వెనక్కి వెళ్ళేటట్టు చేసి 9వ తారీఖు నాడు ప్రకటన వస్తే 23వ తారీఖు నాడు ఆయన నాయకత్వంలో ఆ ప్రకటన వెనక్కిపోయింది సార్. కాబట్టి ఆయన విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించింది సార్. మీరు అట్లే నెంబర్ 1 అట్లని కోట్ల మొట్టమొదటిసారిగా ఒక ఆంధ్ర ప్రముఖుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మేము ఆవిష్కరించడం తప్పులేదు, ఆయన గొప్ప నాయకుడే, మేము కాదు. తెలంగాణని అడ్డుకున్న తెలంగాణ వెనక్కిపోయినప్పుడు ఎప్పుడైతే 23వ తారీఖు నాడు వెనక్కిపోయేటట్టు చేసినటువంటి గొప్ప నాయకుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. నెంబర్ 1 సార్. సెంటిమెంట్ ఇక్కడ కూడా. నెంబర్ 2 సార్, నిన్న అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు మా దగ్గర ప్రారంభించారు సార్. కానీ ఆయన పుట్టింది మాత్రం ఏ గిరిజనుల గురించి అయితే పోరాటం చేశాడో, భారత స్వతంత్ర పోరాటంలో ఏ గిరిజనుల హక్కులు లాక్కుంటుంటే ఎవరి గురించి అయితే ఆయన పోరాటం చేశాడు, మన్యంలో పోరాటం చేశాడు సార్. మన్యంలో పోరాటం చేశాడు. అటువంటి వాళ్ళని ఒక ప్రాంతానికి పరిమితం నేను మొత్తం అయిపోయాను సార్. మన్యంలో ఏ గిరిజనుల హక్కుల గురించి బ్రిటిష్ వారితో పోరాటం చేసినటువంటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అది జయంతోత్సవాలు తెలంగాణలో చేశారు సార్. కానీ ఎవరైతే చేసినటువంటి ఇది రాజ్నాథ్ సింగ్ గారు, ఎవరైతే చేసినటువంటి కిషన్ రెడ్డి గారు ఆపరేషన్ కగారుతో అదే గిరిజనులను చంపుతున్నటువంటి ఆ నాయకులు వచ్చి అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు చేశారు సార్. అద్భుతమైన ఆవిష్కరణ సార్. అంతకుముందు మోడీ గారు కూడా అక్కడ అదే సార్ నేనేమంటున్నానంటే భీమవరం వెళ్ళి సార్ నేనేమంటున్నానంటే ఏ గిరిజనుల హక్కుల గురించి అయితే ఆయన పోరాటం చేశాడు అల్లూరి సీతారామరాజు, ఆ అల్లూరి సీతారామరాజు ఏ గిరిజనుల హక్కుల గురించి అయితే ఆయన మరణించాడో అదే గిరిజనులు ఈరోజు కగారు పేరుతో వేధిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఆయన జయంతోత్సవాలు చేస్తుంది సార్. కాబట్టి నేనేమంటున్నానంటే ఎవరైతే పీడించారో, ఎవరి గురించి అయితే పోరాటం చేశారో వాళ్ళ గురించి మాట్లాడకుండా ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా బీజేపీ పార్టీ నాయకులు, అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు చేయడం చాలా సంతోషకరం, దాన్ని ఓపెన్ చేయాల్సిందే, కరెక్టే. కానీ నేనేమంటున్నా అంటే ఈరోజు మీరు కగారు పేరుతో అక్కడ ఉన్నటువంటి అడవులు మొత్తం లేదు సార్, అక్కడ అడవులు మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఒక్క ఎకరం అడవి కూడా ఏ కార్పొరేట్ సంస్థకు రాసియం, అదాని కంపెనీకో, అంబానీ కంపెనీకో, వేదాంత కంపెనీకో, ఇంకో కంపెనీకో మేము ఈ భూములు ఇయ్యం అని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్ ఇస్తే బాగుండేది సార్ అక్కడ. కాబట్టి నేనేమంటానంటే కంప్లీట్ గా మొత్తం మీద రోసయ్య గారిది అల్లూరిది మీరు మీ సెంటిమెంట్ కి వాడుకున్నారు. మా సెంటిమెంట్ కాదు, ప్రజల సెంటిమెంట్. నేనేమంటున్నా అంటే ఈ రోజు వాళ్ళు చెప్పారు కదా అక్కడ మొత్తం క్లీన్ చేస్తాం, అక్కడ గిరిజనులు మొత్తం చంపేస్తాం, మొత్తం నల్లగుట్టలన్నీ క్లీన్ చేస్తాం. సెంటిమెంట్ వాడుకోవడంలో బీజేపీని కిషోర్ గారు, నేను వారిని అన్నమాట నిజమే కానీ సెంటిమెంట్ బాలరాముని పట్టుకొని అక్షంతలు వంచిన రాముడు సీతా సమేత రాముడు ఈ ఇష్యూకి రండి మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మాట ఏమంటున్నంటే ఈరోజు పహల్గావ్ సంఘటన కావచ్చు, ఆ టెర్రరిస్టులు అయితే పట్టుబడలేదు సార్, ఇంకా వాళ్ళని ఎవరిని కూడా వాపస్ ఇవ్వలే పాకిస్తాన్. హాట్ లైన్లో మాట్లాడిరా, వీక్ లైన్లో మాట్లాడిరా మేము అడుగుతలేం, దాంట్లోనైతే ఇంకా టెర్రరిస్టులు అయితే హ్యాండ్ ఓవర్ కాలేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏమంటారంటే బీజేపీ పార్టీ ఎప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ వీక్ అవుతున్నా కానీ అది పుల్మా సంఘటన కావచ్చు, చనిపోయిన సైనికులు కావచ్చు, అదేవిధంగా పఠాన్కోట్ కావచ్చు, అంతకుముందు గతంలో కార్గిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్తో అయినాయి సార్. అవి ఆ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ను మొత్తం దేశానికి రుద్దేసి దానికి సెంటిమెంట్ జోడిచ్చేసి సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే పహల్గాంలో నేను కూడా పోయొచ్చాను సార్, కాశ్మీర్ పోయొచ్చాను. అక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుండే సార్, కానీ మొన్న సంఘటన జరిగినప్పుడు 3 గంటలు పట్టింది సార్ వాళ్ళు అక్కడికి చేరుకోవడానికి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా అంటే ఏది కానీ దేశానికి మంచి జరగాలి సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి దయచేసి బీజేపీ ఏమంటున్నారంటే దేశం తరఫున రిప్రజెంటివ్ గా అన్ని పార్టీలు ఎంపీలు పోయిరు కావచ్చు, లేదా మీ పార్టీ తరఫున మాట్లాడినట్టు అనుకుంటే దేశం గురించి చెడు చెప్పమంటే బీజేపీ చేయించు కాదు, సెక్యూరిటీ విత్డ్రా చేసుకుని. అరే కాదన్నా, ఎవరన్నా ప్రపంచంలో ఏ దేశం అని ఉన్నదా చెప్పు. అభియోగం అదేనా? ఇప్పుడు మోడీ గారు ఎన్నికలు ఎక్కడ వచ్చినా గానీ ఆగండి కిషోర్ గారు చేపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారా? లేదు ఆయన చెప్పండి మొత్తం చెప్పింది కిషోర్ గారు. రైట్ రైట్ ఓకే కిషోర్ గారు మళ్ళీ మీరు ఆయన దయచేసి ఇద్దరు ఒకసారి మాట్లాడితే ఏది వినపడదు. దయచేసి మీరు మాట్లాడిన తర్వాత ఆయన కూడా మాట్లాడిన తర్వాత మహేష్ గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు సమాధానం ఇద్దరు కానీ అవసరం అయితే కంప్లీట్ చేయండి సార్. నేను ఏమంటున్నానంటే మీరు చేసినటువంటి ఏదైతే హాట్ లైన్లో మాట్లాడినా మేము విధ్వంసం చేసినాం, అన్ని చేసినాం, సరే సంతోషం, అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి.
కానీ జరిగినటువంటిది ఏది కూడా ఇంతవరకు ప్రజల దృష్టికి రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే ఏది కానీ సర్జికల్ స్ట్రైక్ అని చెప్తున్నారు, లేకపోతే ఇంకో స్ట్రైక్ అని చెప్తున్నారు తప్పితే ఇప్పుడు నువ్వు ఈరోజు చూద్దాం పని సార్ అక్కడ ఏదో ఇజ్రాయెల్లో ఇరాన్లో ఏం జరిగిందో చూద్దాం. నేను ఏమంటాను యుద్ధం జరగాలని కోరుకోవట్లేదు ఎవరు, కానీ ఆ యుద్ధ సన్నివేశానికి తీసుకుపోయి దేశాన్ని ఒక ఎమోషన్ క్రియేట్ చేసి మళ్ళీ వెంటనే ట్రంప్ చెప్పగానే డ్రాప్ అవ్వడం మాత్రం సరైన పద్ధతి కాదు సార్. ఈ దేశం ప్రపంచం ముందు ట్రంప్ చెప్పలేదని అన్నాడు కదా ఆయన. సార్ ట్రంప్ నాకు శాంతి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలంటే మీరెక్కడ సార్? నేను ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపినా నాకు నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేయాలని అన్నాడు సార్. ఇదొక అంశం అయితే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మసూద్ అజర్ ని నమ్ముతారు. అంతకుముందు కేసీఆర్ గారు కూడా సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు నేనేమంటానంటే మసూద్ అజర్ తో దానికి అన్ని చెప్తాం. అరే మీరు ఎంత మందిని పట్టుకున్నారు? 11 ఏళ్ల నుంచి ఎన్ని సమస్యలు సాల్వ్ చేశారు సార్? నేనేమంటానంటే కాదు బీజేపీ చెప్పినప్పుడు చెప్తున్నా. నేను భారతీయుని సార్, నేను ఫస్ట్ భారతీయుని, తర్వాతనే ఏ పార్టీ కానీ సంబంధించిన వాళ్ళని. కాబట్టి నేనేమంటున్నానంటే భారతీయుని కాకుండా హిందువుని కాకుండా అసలు ఈ దేశం వాళ్ళే కాకుండా చేసే గొప్ప నాయకులు సార్ బీజేపీ వాళ్ళు. ఏమైనా గట్టిగా మాట్లాడినాం అనుకోర్రి వేరే దేశం వాళ్ళు అంటారు మనల్ని. కాబట్టి నేనేమంటున్నా అవన్నీ మనకి ఎందుకు సార్? పవన్ గారు హైదరాబాద్ నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి. మార్నింగ్ అండి అందరికి. నమస్కారం సార్. ఇప్పుడు ఏదైనా అభ్యంతరకరంగా ఎవరు మాట్లాడదు దయచేసి. లేదండి. అయితే ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడారు కదండి బీజేపీ సార్ గారు. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు యుద్ధం చేసినప్పుడేమో అన్ని పార్టీలను పిలిచి హడావిడి చేసి యుద్ధం చేస్తున్నాం, అది చేస్తున్నాం, పాకిస్తాన్ ఇట్లా చేస్తున్నాం అన్నారు. సడన్ గా బంద్ చేసి ఒక్కరికి పిలవడం లేదు చెప్పడం లేదు. ఇతర దేశాల్లో బృందాలు పంపిస్తున్నారు కదా, ఇతర దేశాలు. అట్లా ఇతర దేశాలతో బృందాలను పంపిస్తే ఏం లాభం సార్? మన దేశం గురించి మనం కాపాడుకోకపోతే. సెకండ్ ఇంకొకటి ఇప్పుడు మనం యుద్ధం ఆపినాం అనేసి మన జయశంకర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ విదేశాంగ మంత్రి మేము ముందే ఇన్ఫార్మ్ చేసేసినాం వాళ్ళకని. ఇది క్లియర్ గా అర్థం అవ్వట్లేదు సార్, ఇది ఒక ఓన్లీ డ్రామా అనేసి. రైట్, ఓకే, ధన్యవాదాలు. మహేష్ గారు చెప్పండి, కిషోర్ గారి వాదనని మీరు అట్లా ఖర్గే గారి వాదన మీరు ఎట్లా సమర్థిస్తారు, బీజేపీ వారి వాదన ఎట్లా వ్యతిరేకిస్తారు? సార్ నేను ఖర్గే గారు నిన్న అన్న మాట ఏంటంటే యుద్ధం మేమైతే కోరుకోలేదు, మీరే యుద్ధం అన్నారు. బీజేపీ నాయకులే పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచి లేకుండా చేస్తామన్నారు, ఇస్లామాబాద్ ఆక్యుపై చేస్తామన్నారు, పిఓకు ఆక్యుపై అయిపోయిందన్నారు, ఆల్రెడీ మన సేనలు దాటిపోయి ఇస్లామాబాద్ వరకు వచ్చినాయి అని చెప్పిండ్రు. ఇవన్నీ ప్రచారం చేసింది బీజేపీ నేతలే. పిఓకే లేకుండా చేస్తామని అన్నారు. పిఓకే కాదు, పాకిస్తానే ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని అన్నారు వాళ్ళే, ప్రముఖ నాయకులు మాట్లాడిన మాటలే. సో ఇట్లాంటి సందర్భంలో ఏంటంటే దానికి మీరు ఏ మాట అంటే ఆ మాట. ఈ దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నా, ఎన్ని రాజకీయ విభేదాలున్నా, యుద్ధం అనే సమయం వస్తే అన్ని పార్టీలకు గతంలో ఆ సంస్కృతి ఉంది, మేము దాన్ని కొనసాగించాం, అందరం ఒకటవుతాం. అధికారంలో ఉన్న పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్ మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అన్ని ప్రతిపక్షాల తరఫున ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది, మీరు ఏ యాక్షన్ తీసుకున్నా మాకు ఓకే అని చెప్పారు. సో దేశ ప్రజల నుంచి, రాజకీయ పార్టీల నుంచి, మీ అనేక సంఘాల నుంచి మద్దతు వచ్చిన తర్వాత మీరు ఒక స్టెప్ తీసుకొని ఎందుకు వెనక్కొచ్చారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. దానికి ఎప్పుడైనా కూడా స్ట్రాటజీస్ ఉంటాయి. మేము ఇప్పుడు ఇన్నేళ్ల పరిపాలన నుండి స్ట్రాటజీస్ ఉండవు అని మేము అన్నాం. కానీ ఒక 2 దేశాలు దాయాది దేశాలు పోరాడుతున్నాయి లేదంటే స్ట్రైక్స్ చేస్తున్నాయి అన్నప్పుడు ఆ 2 దేశాలన్నా చర్చలు చేసుకొని ముగించాలి. అది 2 దేశాది నేతలు, అంటే ఇక్కడ పిఎం అక్కడ పిఎం, లేదంటే 2 దేశాల ఆర్మీ ఉన్నతాధికారులు. మేము డీజీ స్థాయిలో చర్చలు అది ఎవరు చెప్పాలి? డీజీ గారు చెప్పాలి. డీజీ ఎంఓ ఎవరైతే మిలిటరీ ఆపరేషన్స్ డిప్యూటీ చీఫ్ ఆడికి వస్తారు. నేను అదే అంటున్నాను సార్. అట్లాంటి సందర్భంలో మీరు చెప్పలేదు, వాళ్ళు చెప్పలేదు, విదేశాంగ మంత్రులు కూడా చెప్పలేదు. లాస్ట్కు ట్రంప్ ఒక ట్వీట్తోని నేను యుద్ధం ఆపేస్తానని ప్రకటించారు. దాని మీద మన దేశ సార్వభౌమాధికారం అనేది ఒకటి ఉంది. మన దేశ అంతర్గత వ్యవహారాలలో పరాయి దేశస్థుడు జోక్యం చేసుకోవద్దని గతంలో అనేక సందర్భాల్లో ఇందిరాగాంధీ గారు వీడియోస్ సర్క్యులేట్ అవుతున్నాయి. వారు చనిపోయినాక, వారు ఉగ్రవాదుల దాడిలో చనిపోయినాక 40 ఏళ్ళ తర్వాత ట్రెండింగ్ 1 ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు. ఆమె పాత వీడియోలన్నీ కూడా వరుస పెట్టి ప్రజలు చూస్తున్నారు. ఏమంటారు వాళ్ళు? నేను బంగ్లాదేశ్ 2 ముక్కలు చేసిన, మేము కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ని 2 ముక్కలుగా చేసి బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఏర్పాటు చేసినాం. ఇది మాకున్నటువంటి ట్రాక్ రికార్డ్ పాకిస్తాన్ విషయంలో. మీదేంది? వాడు హైజాక్ చేస్తే పోయి అప్పచెప్పొచ్చుడు టెర్రరిస్టులను, లేదంటే వాళ్ళ సమాధుల మీద నివాళులు అర్పించవచ్చుడు,
లేదా వాళ్ళు దేశభక్తులు ఆయన సింధు ప్రాంతానికి సంబంధించిన ఆయన అద్వానీ, జిన్నా కరాచీ దేశభక్తుడు గారిలో అన్నారా పుట్టారు అనలేదు కాబట్టి అద్వానీ కొంచెం అది అద్వానీ గారు సార్, చిన్న మీరు టర్కీలో మధ్యలో బాబర్ రావద్దు సార్ సమాధికి మీరు మాత్రం చెప్పే సొల్లు అందరూ సోది అంతా పదాలు, విన్నాం పదాలు, మరి పదాలు, మరి పదాలు మధ్యలో కొంచెం మరి మీరు ఆపాలి నేను ఇది ఆపుతా correct కానీ కాదు. పదాలు కొంచెం. మీరు పూర్తి బత్తాయిగా మారిపోతున్నారు రోజు రోజు ఎవరు? అంటే we call them ప్రేమగా బత్తాయి Personal attacks ఎదుగుతారులేండి. అంటే కాంగ్రెస్ వాళ్ళకి చేతనైతే ఏ సరదాగా మాట్లాడుకోండి కానీ ఇట్లా నేనేమంటున్నా? అభ్యంతర పదాలు సార్ వాడాలి. నేనేమంటున్నా అట్లాంటి సందర్భంలో అసలు ఏం జరిగిందని తెలియదు. వారు ఇందాక కాలర్ అడుగుతున్నారు. ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా అర్థమైందని కిషోర్ గారు ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఇచ్చేస్తే సామాన్య ప్రజానికం అడుగుతున్నారు. మీరు యుద్ధం చేసేటప్పుడు అందరితో చర్చించి మరి మానేసిన తర్వాత ఏం మంచి జరిగింది point. ఆయన అనేది పవన్ గారు ఆయన సామాన్యం గారు బాగా చదువుకుని అర్థవంతంగా Correct. మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా ప్రజల్లో కూడా ఈ చర్చ పోయింది అంటున్నా. మీరేమి మేమేదో గొప్పగా చేసినాము అని చెప్పి చెప్పుకోవడానికి లేదు. ఆ సామాన్యుల నుంచి వచ్చిన పదమే ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షులు అడిగారు. ఏమని దేశం అడుగుతుంది, నేషన్ వాంట్స్ టు నో ఏంది అసలు ఏం జరిగింది. ట్రంప్ ఎవడో కూర్చొని ట్వీట్ పెడితే ట్రంప్ మీరు ప్రస్తావన కాంప్రమైజ్ తెచ్చినట్లేగా? అవుతారా? ట్రంప్ ప్రస్తావన అంటే తెచ్చారు ఖర్గే గారు. అసలు ప్రస్థానం చెప్తున్నా సార్, ప్రస్తుతం మీరు చెబుతున్నారు. ఎందుకు ఆపాల్సి వచ్చింది అదే అంటే అయితే చాలా కీలకమైన సమయంలో చేతులెత్తేయడం చేతులెత్తేసారు. మోడీకే చేతనవుతుంది అలవాటు. అని కూడా అంటాం. మన దేశంలో కొన్ని దొరకవు. మోడీ గారు ఛాయ్ అమ్మితే కొన్ని తాగిన వ్యక్తి దొరకడు ఈ దేశంలో. మోడీ గారుతో పాటు పక్క క్లాస్ రూమ్లో కూర్చొని చదువుకున్న వ్యక్తి కూడా ఈ దేశంలో దొరకడు. ఎందుకంటే ఇవి రెండు ఫేక్. అట్లనే మోడీ గారి మాటకు ఒక విలువ ఉన్నది అనేటోడు కూడా ఈ దేశంలో దొరకడు. ఎవరో అట్లా బీజేపీ అంటారులే. పర్లారా అన్నీ స్లీపింగ్ రిమార్క్స్ కాదు, ఆన్ పేపర్ ఆన్ స్టాండర్డ్స్. ఆయన 11 ఏళ్ళుగా మాట్లాడిన మాటలకు మీరు అర్థం చూడండి. మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రధాని నామినేట్ అయితే ఆయన ఏమన్నారు ఒక మాట, వాళ్ళ పార్టీ ప్రధాని అభ్యర్థి అయినాక, బయట దేశపోడు మొత్తం నీ దేశ సరిహద్దు నీ రక్షణలో ఉంటే బయట దేశపోడు వచ్చి ఇక్కడ అటాక్ ఎట్లా చేస్తాడు అని చప్పట్లు కొట్టి ప్రశ్నించాడు మమ్మల్ని. మేమేమంటున్నాము, ఇవాళ ఎన్ని అటాకులు జరిగినాయి, పుల్వామా ఎక్కడి నుంచి జరిగింది, పఠాన్కోట్ ఎయిర్ బేస్ మీద అటాక్స్ ఎట్లా జరిగినాయి, అనేక ఈ పహల్గామ్ అటాక్ ఎలాగ జరిగింది. సో నేనేమంటున్నా, పహల్గామ్ అటాక్ జరగడంలో మీ వైఫల్యం, దాన్ని డీల్ చేయడంలో మీ ప్రభుత్వ వైఫల్యం, మన విదేశాంగ విధానం అది ఇంకొక మాట. ఇక నిన్న డిప్యూటీ డిఫెన్స్ చీఫ్ చెప్పిన మాట చెప్తున్నా. మేము ఒక్క పాకిస్తాన్తోనే కొట్లాడలేదు, చైనా కూడా బ్యాక్డ్ బై పాకిస్తాన్ ఉంది, వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నా, నీ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ ఇది, నీ విదేశాంగ విధానం యొక్క వైఫల్యాన్ని కనబడుతుంది. చైనా ఎప్పుడు కూడా డైరెక్ట్ కూడా అర్థం కాల. మామూలుగా అయితే మనదంతా మన పాలసీ కరెక్ట్ గా ఉండి అందరూ మనకు మద్దతు ఇచ్చేదండి, మనం వెళ్ళి అందరికి అది నేను నా భజన చేయండి అని పంపేది. సరే దేశం మాట వచ్చినప్పుడు కానీ శశి థరూర్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లే సార్. శశి థరూర్ గారు అయినా దేశం విషయం, బయట దేశానికి పోయి దేశం విషయంలో ఎక్కడ దేశ గౌరవాన్ని కాపాడే విషయంలో ఎక్కడ కూడా తగ్గరు. మనం అంతర్గతంగా ఎన్నున్నాయో మాట్లాడుకున్నాం. ప్రపంచ వేదికల మీద పోయినప్పుడు అట్లంటే పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు యూఎన్లో పాకిస్తాన్ అంశం మీద వాజ్పేయి గారిని పంపించారు. ఆ సంస్కృతి ఈ దేశంలో ఉండింది. కానీ అప్పుడున్న విలువలు ఇప్పుడు లేవు. నేను అంటుంది కదా, ఇప్పుడు ప్రతిపక్షాలకు ఇచ్చే గౌరవం వారి స్వయంగా వాజ్పేయి గారి మాటల్లో వారికి ఏదో కిడ్నీ అలైన్మెంట్ వస్తే దాని విషయంలో రాజీవ్ గాంధీ గారు మొత్తం కూడా ఖర్చు భరించి పంపించారు. ఈరోజు నేను ఉన్నానంటే కారణం వారు రాజీవ్ గాంధీ గారు, ఆరోగ్యంగా ఉన్నానంటే కారణం అని చెప్పారు. సో అట్లాంటి సాంప్రదాయ సంస్కృతుల నుంచి, రాజకీయాల నుంచి ఎంత దిగజాడు రాజకీయాలకు మనం పోతున్నామో మీరు ఆలోచన చేయండి దయచేసి. నేనేమంటున్నా, మీరు పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఎందుకు జరిగిందో ఈ రోజు వరకు మోడీ గారి నుంచి కానీ మన విదేశాంగ శాఖ మంత్రి నుంచి కానీ మీరు విన్నారా? మీరు ఎప్పుడన్నా విన్నారా? రీజన్ విన్నారా? ఇది ఒక అంశం. రెండోది నేనేమంటున్నా, అప్పుడు ఒక మాట, నిక్సన్ అనే స్ట్రాంగ్ ప్రెసిడెంట్ ఉండే 1970లో ఇండియా పరిస్థితి ఏందో మీకు తెలుసు. వారు చెప్పినట్టుగా మీరు అన్ని దగ్గర నుంచి సార్, నిక్సన్ అనేవాడు అమెరికా అధ్యక్షుడిగా ఉండి మనల్ని బ్లాక్ మెయిల్ చేశాడు. అది కూడా అక్కడ కూడా అడగాల్సిందంతా అడిగిండ్రు. మళ్ళీ ఇక గదే మీరు ఆల్రెడీ
అడిగారు కదా కిషోర్ గారు, కిషోర్ గారు మీరు ఆల్రెడీ అడిగారు. ఒక్క నిమిషం. అదే పుక్కిటి పురాణం మళ్ళీ చెప్తామంటే ప్రజలకు కూడా విరక్తి మాట్లాడుతున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. రైట్, పచ్చి నిజాలు ఆన్ పేపర్ ఉన్నది, చరిత్రలో ఉన్నదే చెప్తున్నా. మీలాగా అబద్ధాలు చెప్పే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉండదు. 92,000 మంది ఎస్, అది యుద్ధ ధర్మం. గో అండ్ ఆస్క్ యువర్ మోడీ గారు చెప్తారు. వారు యుద్ధ ధర్మం అనేది ఒకటి ఉంటది అంటున్నా. యుద్ధం సెటిల్ అయిన తర్వాత పాకిస్తాన్ 2 ముక్కలుగా విడిపోయిన తర్వాత వాళ్ళ సైనికులు అప్పగించకపోతే ఊచకోత కోయమంటావా? గోత్రాలకు వచ్చినట్టు ఊచకోత కోయమంటారు. ఆక్యుపై చేసుకుంటే వాళ్ళది ఇచ్చేస్తారు. మీకు రైటే లేదు, మీకు రైటే లేదు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. పాకిస్తాన్ 2 ముక్కలు చేసిన పార్టీ ప్రభుత్వం మాదైతే పాకిస్తాన్ ప్రభుత్వం నీది. ఏ ముఖం కిషోర్ గారు ఆగండి, అయిపోయింది భూభాగాన్ని ఇచ్చేస్తారు. ఆల్రెడీ చెప్పారు మీరు ఆ విషయం. రైట్, ఆక్యుపై చేసి తీసుకురాపోయిన మరి ఓకే రైట్ ఓకే చెప్పండి. నేనేమంటాను, రోషి గారి 2016లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మీకు బాగా గుర్తే ఉండి ఆంధ్రోళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తానడు కేసీఆర్ గారు అన్నారా? మీకు గుర్తుంది కదా? రైట్. ఉమ్మడి రాష్ట్రంలో హుందాగా మెలిగినటువంటి రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకులు రోసయ్య గారు. వారి సామాజిక వర్గం ఎవరైతే ఆర్యవైశ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తే డెఫినెట్గా రోసయ్య గారు హుందాగా మెదిలిన రాజకీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రపు ముఖ్యమంత్రి. సో డెఫినెట్గా వారి విగ్రహాన్ని పెట్టడానికి వాళ్ళు తీసుకొచ్చి పెడితే ఇనాగ్రేషన్ మా పార్టీ నాయకుడు ఆయన చనిపోయేంత వరకు కాంగ్రెస్ కండువతో ఉన్నారు కాబట్టి ఇనాగ్రేషన్ మేము చేసినాం. నువ్వేమో కాలుకు ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తావు. దయచేసి పరస్పరం ఘర్షణ పడద్దు. మీరు ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడు. రాజశేఖర్ రెడ్డి గారు మా నాయకుడే. ఈ రోజుకి వారి వర్ధంతి జయంతి రోజున మేము నివాళులు అర్పిస్తాం. ఒక గొప్ప నేతను మేము మా కాంగ్రెస్ పార్టీకి జరిగిన గొప్ప నష్టం. ఓకే, ఏమాటమంటే వాళ్ళు మొత్తం భారతదేశాన్ని అధికారమే కోల్పోయారు కదా. తర్వాత తెలియదు కేసు నేపథ్యం, చర్చ అది కాదు. జగన్ గారి క్యాబినెట్ ఇన్వాల్వ్ చేయమని వారు చెప్తే అందరి పేర్లు వచ్చినాయి. అప్పటిదాకా రాజశేఖర రెడ్డి రోసయ్య గారి విషయం అయిపోయింది. ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంటే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత ఆపటంలో కీలక పాత్ర వహించాడు. అటువంటి ఆయనకి కాంగ్రెస్ పార్టీ లేదా సార్? ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ లేదా? ఆంధ్రలో ఎందుకు ఆవిష్కరించలేనని చెప్పేది. అక్కడ వేరు కదా. ఎన్ని విగ్రహాలు వస్తాయి సార్ అయితే ఇక్కడికి? విగ్రహాలు పెట్టింది తెలుసు, వాళ్ళని ఎత్తిన పెట్టింది కూడా తెలుసు, అందరికి ప్రజలకు తెలియదా? ఇప్పుడు చూస్తానే సరే, ఇప్పుడు మీరు ఆర్య వైశ్యులకు వ్యతిరేకమా? వాళ్ళే ఆర్య వైశ్యులందరూ మీరు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటే ఆయన సెంటిమెంట్ తెలంగాణ సంస్కరిస్తామంటే ద్రోహం చేసిన తెలంగాణకు మోసం చేసిన ఆయన రైట్. ఓకే 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 ఆగండి ఆగండి, మీరు ఆగాలి మీరు ఆగాలి మీరు ఆగాలి మీరు ఆగాలి. మీరు ఆవేశపడద్దు మీరు అవసరం లేని సబ్జెక్ట్ మీరు తీసుకొచ్చారు. ఆయన సమాధానం చెప్తాడు కదా, నేను అడగని సబ్జెక్ట్ కదా అది. వారు మాట్లాడినంతసేపు నేను డిస్టర్బ్ చేయలేదు. వారు కూడా అది కాపాడుకుంటే మంచిది. మేము తెలంగాణ వచ్చినాక వివిధ కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య కుల సంఘానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. ఆర్యవైశ్యులకు మేము చేస్తున్న మాట చెప్తున్నాం. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు ముఖ్యమంత్రి గారికి. లేదండి, లేదు, ఫస్ట్ టైం మేము ఏర్పాటు చేసాం. 16 కుల సంఘాల కార్పొరేషన్ ఆర్యవైశ్యులకు, మున్నూరు కాపులకి, వివిధ సంఘాలకి మేము వచ్చినాక ఏర్పాటు చేసినాం. వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారికి మా జాతి బిడ్డ, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రోషయ్య గారు మీ పార్టీ వారు కాబట్టి మేము ఒక విగ్రహం ఏర్పాటు చేసుకుంటాం అంటే 100% చేసుకోమని చెప్పారు. మనం అప్పుడు కూడా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఇవన్నీ లేఖ పంచాయతీలు మేము ఎప్పుడు పెట్టుకోలే.
మనం అన్నదమ్ములుగా విడిపోదాం, అభివృద్ధిలో కలిసి పనిచేస్తామని చెప్పినాం. ఇవి చిల్లర రాజకీయాలన్నీ మనం ఎప్పుడు చిల్లర గాళ్ళు అని సరే మధ్యలేంది ఏది మహిళా నాప్కిన్ల మీద రాహుల్ గాంధీ ఫోటో వేసుకొని బీహార్ లో ప్రచారం ఎవరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు దేశం మొత్తంగా అట్లా ఎవడన్నా క్రియేట్ చేసి పెట్టొచ్చు సోషల్ మీడియా. మీరే బాధితుడు, ఈ ఎడిటింగ్ లకు మీరే బాధితుడు కదా. మీరు అన్నని మాట నువ్వు అన్నట్టుగా చేసి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినాయి ప్రభుత్వాలు మీకు తెలుసు కదా. పేపర్ ఏం రాస్తుంది అనేది ఎలా పేపర్ చూస్తే తప్ప నమ్మే పరిస్థితి కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. నేనే ఒక్క మాట చెప్తాను సార్, ఇప్పుడు ఇన్ని కోట్ల మంది మహిళలకు మేము ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తున్నాం, వాళ్ళు టికెట్ ఇవ్వకుండా ఆత్మగౌరవంతో గల్ల ఎగిరేసి ప్రయాణం చేస్తారు. దాని మీద మేము రాహుల్ గాంధీ గారు బొమ్మ వేసుకున్నామా? ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ కూడా వేస్తలే వారేదో తీసుకొచ్చి అదే అల్లూరి సీతారామరాజు గారికి నివాళులు అర్పిస్తూనే మేము కూడా ఒక మాట చెప్తున్నాం. మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మొట్టమొదటి ముఖ్యమంత్రి కగారు ఆపాలని అధికారికంగా లేఖ రాసిన ముఖ్యమంత్రి కేంద్రానికి చెప్తున్నా. అంటే బీజేపీ చిన్న డౌట్ వచ్చింది. ఎట్లాగే ఆంధ్రాకి సంబంధించినటువంటి కొన్ని కుల సంఘాల వాళ్ళు గొప్ప గొప్ప నాయకుల్ని ఈ హైదరాబాద్తో కూడా సంబంధం ఉంది కాబట్టి పెట్టండి అని అడిగితే కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందా అనేది నాకు చిన్న డౌట్. కన్సిడర్డ్ సార్, ఏముంది కన్సిడర్. ఇప్పుడు వారంటే నేను ఒకటే చెప్తాను సార్, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు అమరవీరుల స్తూపం కట్టిన యాదగిరి గారిని, తెలంగాణ కోసం పాట కట్టిన అందశ్రీ గారిని, తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన అందశ్రీ గారిని, వీళ్ళందరినీ సన్మానించుకొని వాళ్ళందరికీ పట్టాలు అదే మీరు మర్చిపోయినా, మీరు 10 ఏళ్లుగా మర్చిపోయిన ప్రతి తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచడానికి అన్నీ చేస్తున్నాం. తెలంగాణ అధికారిక తల్లి విగ్రహంతో పాటుగా ఎవరైనా సంఘాలు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇస్తే దాన్ని ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది. అట్లని దీన్ని లెక్కబెట్టి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు అన్నారు కదా ఆంధ్రోళ్ళని, వాళ్ళు చూసుకుంటారు, ఆర్ఏ వయసులు చూసుకుంటారు. బీఆర్ఎస్ ఆఫీస్ ముందు ఆర్ఏ వయసులు ధర్నా చేస్తారు చూడు. అంటే ఒక కులము వారు రిప్రజెంటేషన్ ఇస్తే వద్దంటున్నారు కదా బీఆర్ఎస్ వద్దు కదా బీఆర్ఎస్ తప్పకుండా సార్. ఏమన్నంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పినప్పుడు ఎవరైతే తెలంగాణను వద్దని తెలంగాణను అడ్డుకున్న వాళ్ళను, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిన వాళ్ళను, ఎవరైతే ఇప్పటి వరకు జై తెలంగాణ అనకుండా తెలంగాణలో పరిపాలన సాగిస్తున్న వాళ్ళందరినీ కూడా తెలంగాణ ఎవరైతే జయప్రకాష్ గారు హైదరాబాద్. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో బీజేపీ అదే మోడీ గారు స్టార్ట్ చేసినప్పుడు జనం అంతా దేశం అంతా మద్దతు పలికింది, అన్ని పార్టీలు గద్దగలివే. కానీ దాన్ని పాడు చేసింది స్టార్టింగ్ బీజేపీ వాళ్ళ ఫస్ట్ ట్వీట్ ద్వారా వాళ్ళ పార్టీకి ఆపాదించుకొని మొత్తం ఫస్ట్ మొదలు పెట్టారు వాళ్ళు. తర్వాత జయశంకర్ గారు ఏదో తప్పు మాట్లాడి తర్వాత సవరించుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని రాహుల్ గాంధీ అది చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అది దేశానికి సంబంధించి ఆయన ఫస్ట్ తప్పు మాట్లాడాడు, తర్వాత అలా అనలేదన్నాడు, వదిలేయాలి దాన్ని. కానీ చివరిలో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఇంప్రెషన్ ఏమైనా ఇక్కడ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో రఘురామ్ రంజన్ అనే ఎకానమిస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడు, బయట ఇంప్రెషన్ ఎలా ఉందంటే పాకిస్తాన్ కి పాజిటివ్ గా వెళ్ళినట్టుగా వచ్చింది. ఇంటర్నేషనల్ వాతావరణం అంటే భారతదేశం కూడా ఒక బృందం అన్ని దేశాలకు తిరిగి కాస్త అది కరెక్షన్ మెజర్స్. ఎప్పుడైతే ప్రాబ్లం అవుతుందని అర్థమైందో అప్పుడు మళ్ళీ ప్రతిపక్షాల దగ్గరికి వెళ్ళి అది కూడా అందులో కూడా రాజకీయం. కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన వాళ్ళు వదిలేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టి ఆ పార్టీ వాళ్ళకి సిగ్గులేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మన అధినేత అప్రూవల్ లేకుండా వెళ్ళకూడదని వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఉన్న తిరంగా యాత్ర అని చెప్పేసి పార్టీ పరంగా దీన్ని మొత్తం ప్రచారం చేసుకుని మొదలుపెట్టడం తోటి ప్రాబ్లం సార్ అది. రైట్, ఓకే అండి, రైట్, ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు 100 సీట్లు 15 లోక్సభ 100 అసెంబ్లీ 15 లోక్సభ పక్కా, ఒక్కడు కూడా తగ్గదు అని చెప్తున్నారు. ఆయన సవాల్ విసురుతున్నారు. అలాగే కేసీఆర్ గారు అయితే చాలా కొంచెం సీరియస్ కామెంట్ లాగా ఉంది.
ఏది తెలంగాణ తెచ్చుకుంది కడుక్కు తాగేందుకు కాదని అన్న వ్యాఖ్య సార్ దాంట్లో కూర్చున్నది నాకు ఒకటే డౌట్ సార్, అది ఏ పేపర్ సార్? అదే ఇది సాక్షిలోనే వచ్చింది. లేదు సార్, నిన్న ఎందుకంటే సార్ తోటి కూర్చున్న దాంట్లో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ సార్, దాంట్లో ఫోటో చూడండి. కరెక్ట్ కాదా? అంటే అసలు సార్ ఏం మాట్లాడి లోపల మాట్లాడింది ఏంది, బయటకు వచ్చింది ఏంది అనేది కొంత కన్ఫ్యూజన్. అన్ని పేపర్లోనే వచ్చినట్టుంది. లేదు సార్, రైట్ ఓకే. రైట్ ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు 100 సీట్లు పక్కా అంటున్నారు. మీరేమో మీ ఇద్దరు బీజేపీ అండ్ బీఆర్ఎస్ హోరాహోరీగా ఉన్నాయి. మీ ఎట్లా రేవంత్ రెడ్డి గారి ధీమాని మీరు ఎట్లా ఎదుర్కోగలుగుతారు సార్? ఇప్పుడు మేము ఎదుర్కోండు కాదు సార్, ఫస్ట్ వాళ్ళ పార్టీలు ఎదుర్కోమనండి సార్. అలా ఇంతకుముందు వాళ్ళ ఎమ్మెల్యే చెప్తుండు సార్, అనిల్ రెడ్డి జడ్చల్ ఎమ్మెల్యే ఏమంటే మొత్తం మా పార్టీని చంద్రబాబు నాయుడు కోవట్లు పనిచేస్తారు, మేము ఏడ పని చేయలేకపోతే తెలంగాణలో చంద్రబాబు కోవట్లు అని చెప్పేసి ఆయననే డైరెక్ట్ చెప్పిండు సార్. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఫస్ట్ వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళని పార్టీ ఎదుర్కోమనండి సార్. మొన్న వరంగల్లో వచ్చేసి మంత్రి మీద కంప్లైంట్ చేశారు, మళ్ళీ మంత్రి గారు వచ్చి వాళ్ళ మీద కంప్లైంట్ చేశారు. ఇలాదంతా కంప్లైంట్ పంచాయతీ నడుస్తుంది. ఇంకోటి ఏం నడుస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ఏం నడుస్తలేదు సార్, ఓన్లీ పేర్లు చేంజ్ చేస్తారు. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్ అని దేవుని పేరు పెట్టుకున్నాం సార్, అన్నపూర్ణ మాత అని చెప్పుకున్నాం. ఇంతకుముందు అన్నాడు కదా, ఆర్య వైశ్యులకు వ్యతిరేకం అంటే దేవుళ్ళకే వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ. ఎవరు వీళ్ళకి దేవుళ్ళు అంటే అంతేగా సార్, మరిగా వాడుకుంటారు. నేను ఏమంటానంటే ఆయన వాడినప్పుడు మీరు ఏమన్నా నేను వాడితే ఎట్లా ఆడుతారు? నేను ఏమంటానంటే అన్నపూర్ణ మాత పేరు పెట్టిన దాన్ని తీసేసి మా ఇష్టం వచ్చిన ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్న కొత్త క్యాంటీన్ పెట్టి వాటికి పేర్లు పెట్టి ఎవరు వద్దన్నారు సార్? పాత క్యాంటీన్లకు పేర్లు చేంజ్ చేస్తాను నేను సార్. సార్ మేము ఏమంటున్నాం, మీరు ఇంకా అంతకంటే అద్భుతమైన పథకాన్ని తీసుకురండి. పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు పెట్టండి, వద్దంటలేం. కాబట్టి నేను ఏమంటానంటే పేర్లు చేంజ్ అయితే బట్టలు ఇప్పి కొడతా, ఈ బట్టలు ఇప్పుడు పని పెట్టుకున్నాడు సార్ ముఖ్యమంత్రి గారు, ఇంకేం పని లేదు. నేను ఏమంటానంటే దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ లాంగ్వేజ్ సార్. ఆయన సీఎం గారికి శోభనియ్యదు అంతే. మేము వేరే మేమేమంటున్నాం అంటే సరే అది ఎవరెవరికి మీరు రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ మీద మాట్లాడినంటే మీరు ఇవన్నీ మాట్లాడలేదు సార్. మళ్ళీ పోరెడ్డి గారి దగ్గరికి సార్ నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ అనిరుద్ధ్ రెడ్డి గారిని అడిగితే తెలిసిపోతుంది సార్. పోరెడ్డి గారు చెప్పండి, కిషోర్ గారు చెప్పండి, ఏంటి రేవంత్ రెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్ గా ఉన్నారు? ఒక పక్కేమో బీఆర్ఎస్ మేము అధికారంలోకి వస్తున్నానంటే మీరు కూడా మేము సార్ ఒకటి మాత్రం అడుగుతున్నా సార్ మీ ద్వారా, రేవంత్ రెడ్డి గారిని ఒకసారి రాహుల్ గాంధీ గారిని డైరెక్ట్ కలిసి ఒక ఫోటో దిగమని చెప్పారు సార్. తర్వాత 100 సీట్ల గురించి తర్వాత కిషోర్ గారు దయచేసి నమస్తే తెలంగాణలో పబ్లిష్ నేను ఒకటి నాకు తెలుసు సార్, ఇది మీరేమో టైం అంతట్లో నాకు ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళ నేచర్ నాకు తెలుసు, వాళ్ళిద్దరు బ్లాక్ చేస్తారు, మనది వినపడినవారు. మీరు అది కొంచెం కన్సిడర్ చేస్తూ ఇక కాంగ్రెస్ వారంటే మీకు ఇష్టం ఉండొచ్చు, బీఆర్ఎస్ వారంటే ఇంకా ఇష్టం ఉండొచ్చేమో, కానీ బీజేపీ వారిని కూడా కాస్త బీజేపీలో మీలాంటి వాళ్ళకి ఇది తగదు, మీలాంటి వాళ్ళకి తెలుసు. నిజంగానే తగదు సార్, నన్ను అట్లాంటి మాటలు మాట్లాడిపిస్తారు. పీసీఆర్ ని కూడా పిలిచాను సార్, పీసీఆర్ ని కూడా పిలిచాను, ఎవరు కూడా సైగా కనపడలేదు. ఇంకా నేను అందుకని వెళ్ళాల్సి వచ్చింది. నాకు కనపడలేదు. దయచేసి ఒక్క విషయం సార్, ఇప్పుడు మా ప్రధానమంత్రి గారు చెప్పలేదు, విదేశాంగ శాఖ మంత్రుల వారు చెప్పలేదు అన్నారు. ప్రతి పార్టీకి వారి పార్టీ నాయకులనే పిలిచి బ్రీఫ్ చేస్తేనే వారు విదేశాల్లో మాట్లాడారు సార్. అన్ని పార్టీలకు బ్రీఫింగ్ జరిగింది. రెండో విషయం చెప్తాను. ఇప్పుడు నిన్ననే డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటారు, మనం పాకిస్తాన్ ఒక్కదాంతో యుద్ధం కాదు, ఇటు చైనా నుంచి అటు టర్కీ నుంచి అని అన్నప్పుడు దేశం మీద ఈ దేశాలు కుట్రలు పన్నుతున్నాయంటే వీళ్ళు ఏమంటున్నారు, అది మన దేశం యొక్క ఫాల్ట్ అని అంటున్నారు. ఎందుకనంటే కాంగ్రెస్ వారికి చైనాతో ఎంఓయూ ఉంది స్పెసిఫిక్ గా, మరి రేపు గెలుస్తామని కాన్ఫిడెన్స్ తో రేవంత్ గారు అంటున్నారంటే ఏ విధంగా హెల్ప్ చేయబోతుందో వారికి మనకేం తెలుసు. కూడా చెప్పలేదు కాంగ్రెస్ రాహుల్ గాంధీ వెళ్ళి సంతకాలు పెట్టి వచ్చారు. ఈ రోజు కూడా షీ జిన్పింగ్ తో కూర్చుని ఈ సంతకాలు జరిగింది షీ జిన్పింగ్ తో. ఈ రోజు కూడా ఆ ఒప్పందంలో, ఆ రహస్య ఒప్పందంలో మహేష్ గారు ఇప్పుడు ఏమన్నా పనికిరాదు, ఎందుకంటే వారికే తెలియదు ఆ సీక్రెట్ ఒప్పందంలో ఏముందో. అది ఇక వారే మాట్లాడతారు. దయచేసి రేవంత్ రెడ్డి గారు 100 సీట్ల ధీమా మీద సంక్షిప్తంగా మాట్లాడితే మన మహేష్ గారు కూడా మాట్లాడిన తర్వాత క్లోజ్ చేద్దాం. చెప్పాను కదా, 100 సీట్లు అనొచ్చు, 119 సీట్లు అనొచ్చు, అంతకుముందు 16 సీట్లు అన్నట్టున్నారు లోక్సభ, వారివే అన్నట్టున్నారు. ఇక పిఆర్ఎస్ వారు కూడా సారు కారు 16 అని అంతకుముందు మొన్న రేవంత్ గారు అన్నారు.
100 అనొచ్చు, వారు ఇంకా సడన్ గా నిద్రలేసి 200 అన్నా అంటారు. కానీ ఇక దానికి అంత పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవతల గ్రాఫ్ పడిపోతుంది అని చెప్పి కాంగ్రెస్ వారే చెప్తున్నారు వచ్చి ప్రతిరోజు. కాంగ్రెస్ లోనే ముస్లిం పుట్టింది అన్న టైప్ లో అసలు వాళ్ళ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు ప్రభుత్వం మీద అన్న పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా దాని మీద పెద్దగా కామెంట్ చేయవలసిన అవసరం లేదని ప్రజలందరికీ తెలిసిన విషయాలు. సార్, నిన్న 15,000 మంది గ్రామ మండల జిల్లా స్థాయి నేతలతో ఒక సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల నేపథ్యంలో జాతీయ అధ్యక్షుడు గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన విశ్వాసం, అది హోప్ ఏంటంటే మేము హామీ ఇచ్చారు. ఏంటి, రాబోయే ఎన్నికల్లో 3 ఏళ్ల ముందే చెప్తున్నా, మీకు ఈ రాష్ట్రం నుంచి 100 మంది ఎమ్మెల్యేలను, అంటే పెరగబోయే సీట్లను కూడా దృష్టిలో ఉంచుకొని కొత్తగా 80 వరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి 100 మంది ఎమ్మెల్యేలను 15 మంది ఎంపీలను ఇక్కడ నుంచి మీకు కానుకగా ఇస్తాం. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా, తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్న పార్టీగా మా బాధ్యత ఇది అని చెప్పి వారు ఆ మాట చెప్పడం జరిగింది. అది మా స్ట్రెంగ్త్, మాకు ఆ దమ్ముని చెప్పినాం. సార్ 120 నుంచి 180 పెరిగితే 200 అవుతాయి. 200లో 100 అంటే 50% కరెక్ట్ గా బొటాబొటిన మెజారిటీ అంటున్నారు. ఇప్పుడున్న మెజారిటీ కంటే తక్కువ వస్తుంది అంటున్నారు. 80 పెరిగితే 199 అవుతాయి. ఇప్పుడున్న మెజారిటీ కన్నా తగ్గుతుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళ బాస్ కి అంటున్నారు. వాట్ ఎవర్, మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం, కేంద్రానికి 15 మంది ఎంపీలను ఇస్తాం, దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా వంతు పాత్ర పోషిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు ఇచ్చినటువంటి హామీ అది. దాన్ని అమలు చేయడానికి మేము అందరం కూడా పైనుంచి కిందాగా తూచా తప్పకుండా పనిచేస్తాము. పాయింట్ 1. పాయింట్ 2, మీకు రాష్ట్రంలో ఈ ఇన్ని కార్యక్రమాలు 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇచ్చిన ఘనత ఒకవేళ దేశాన్ని పాలిస్తున్న మోడీకి ఉన్నా మేము ఛాలెంజ్ చేసినాం ఎన్నడో. దానికి ఛాలెంజ్కి ఎవరు ముందుకు రాలే, ఎందుకంటే ఆడ ఏం ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి. అదొకటి. రెండోది, అనిరుద్ధ్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఇదివరకే మా పిసిసి అధ్యక్షులు స్పష్టంగా చెప్పారు, అది వారి వ్యక్తిగతం అండ్ పార్టీ కన్సిడరేషన్లో ఉంది. నేను ఒక్క ప్రశ్న అయితే అడుగుతాను, అనిరుద్ధ్ రెడ్డి గారిని కానీ ఆ మాట మా వల్లే వేస్తే ఇంకెవరన్నా కానీ ఏమంటున్నా, 2014 నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు ఎవరైతే చెలామణి అవుతున్నారో వాళ్ళు కాకుండా కొత్త కాంట్రాక్టర్ ఎవరైనా వస్తే వాళ్ళకి కొత్త టెండర్లు వస్తే చెప్పమనండి. పాయింట్ 1. ఓకే సార్, నేను రాలే కదా మధ్యలో. అమరవీరుల స్తూపం కూడా ఆంధ్ర ఆయనే కట్టిండు, ఆ ఘనత కేసీఆర్ కు దక్కింది, ఇది వాస్తవం. ఒక్క మాట రావద్దు. హరీష్ రావు గారు దమ్ము ఉంటే ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీసీలు మున్సిపల్ పెట్టుర్రి, ఎప్పుడు పెడుతుర్రు? ఓటు చెప్పినా కానీ ఇప్పటికి నోటిఫికేషన్ రాలేదు. అరే ఎంపీటీసీ పెట్టు. హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీ పెట్టు నీ బట్టలు ఇప్తా అన్నదానికి కౌంటర్ గా మా ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పేసిండ్రు, వాళ్ళ బట్టలు ఇప్పాలని. ఒకటి. రెండు, నేను ఈ దేశం మీద నీతులు మాట్లాడే ముందు ఆ రాజా సింగ్ ఏందో చక్కగా చూసుకోరాదు. బీజేపీ వాళ్ళు ఏదో పక్క పార్టీలో ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా అని వారేదో చూసుకోండి. ఎవరు గెలవన్నాడు? ఒక్కడే ఎమ్మెల్యే, 2018లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన చూసుకోండి. అండ్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి రాహుల్ గాంధీ కలుస్తారు, ఫోటోలు ఉన్నా లేకపోయినా అది మా పార్టీ అంతర్గత వ్యవహారం, మా అధిష్టానంతో మాకున్న సత్సంబంధాలు ఏందో మాకు తెలుసు. దానికి ఏదో పక్క పార్టీ వాళ్ళు మీరు ఫామ్ హౌస్ పోయిన ప్రతి ఫోటోలు నిన్ననే పెట్టుకున్నాం కదా, మరి రాహుల్ గాంధీ 10 మందిని కలిసినటువంటి హాస్పిటల్ పోతే కలిసిండ్రు, ఎక్కడైనా కలుస్తారు. కవిత గారు ఒక మాట చెప్పారు, కవిత గారు ఒక మాట చెప్పారు, మా తండ్రి అధికారంలో ఉండగా నా ఫోన్ ట్యాప్ చేయడం అనేది శోచనీయం అని చెప్పారు. దాన్ని నేనేమంటున్నా అంటే సమాధానం చెప్పండి సార్, మేము ఒకటే చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పేసి నువ్వు అడుగుతావు చెప్పకుండా అయిపోయా అంటే ఏమైపోయింది? సమాధానం చెప్తున్నా సార్, నేను సమాధానమే చెప్తున్నా. నేనేమంటున్నా అంటే ఎవరి ఆరోపణలు ఇప్పుడు మన 15,000 చదరపు కిలోమీటర్ల పాకిస్తాన్ భూభాగాన్ని మనం ఏమీ తీసుకోకుండానే ఎందుకు ఇచ్చారు? 92 సైనికులు నాకు సమాధానం దొరకలేదు. అలాగే చైనాతో కాంగ్రెస్ రహస్య సంబంధం మీద కూడా అయితే రాలేదు. 3 గంటల సేపు మాట్లాడినా గానీ
అంతే సార్. రైట్. ఓకే, డాక్టర్ రాకేష్ కుమార్ గారు, డాక్టర్ మహేష్ కొనగాల, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, కార్మూరి వెంకటరెడ్డి గారు, అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.